హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే గ్రేవీగా మసాలా బఠానీ కర్రీని ఇలా చేసేయండి. చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా బఠానీల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేను వైట్ బఠానీలు తీసుకున్నాను. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 3 చెంచాల వరకు ఆయిల్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. రెండు పెద్ద టమాటాలని మెత్తగా మిక్సీ పట్టుకుని టమాటా ప్యూరీని కూడా పోపులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు టమాటా పేస్ట్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయినంత వరకు పేస్ట్ని వేయించుకోవాలండి. అప్పుడు పూర్తిగా ఆనియన్స్ టమాటాలు మగ్గినట్లుగా మనకి తెలుస్తుంది. తర్వాత ఉడికించుకున్న బఠానీలను కూడా పోపులో వేసేసుకుని తగినంత వాటర్ వేసి కూరని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు, ఎందుకంటే ముందుగానే బఠానీలు ఉడికించేసాం కాబట్టి జస్ట్ 5 నిమిషాల్లోనే కూర రెడీ అయిపోతుంది. మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, మిల్క్ క్రీమ్ పైన వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. జనరల్గా వైట్ బఠానీలు చాటుకు మాత్రమే వాడతారు, అయితే కర్రీ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఒక్క కర్రీతోనే అన్నం మొత్తం తినేయచ్చండి, అంత రుచిగా ఉంటుంది. మనం గ్రేవీగా వండుకున్నాం కాబట్టి అన్నం చపాతీ పుల్కాలోకి కూడా సూపర్ కాంబినేషన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి థ్యాంక్ యూ.